నిన్న నేడు నిరంతరం ప్రభా ఏకరీతిగా దేవా నీకు స్తోత్రం తండ్రి. ఎస్లాడు ప్రభా అయ్యా, మీరు మమ్మల్ని అనాథలుగా విడవకుండా తండ్రి మాతో కూడా సదాకాలము నివాసన చేస్తూ ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నీకు వందనాలు తెలియజేసుకుంటూ వాక్యం ద్వారా ప్రభా మీరు మాట్లాడమని, నా మాటలు కాదు కానీ ప్రభా మీరు మాట్లాడమని అయ్యా మమ్మల్ని అందరితో కూడా ఆదరించమని, హృదయానికి నీ వాక్యం దయచేయమని ప్రభుని రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అవకాశం వచ్చిన అన్నగారికి, పాస్టర్ గారికి అందరికి కూడా వందనాలండి. అలాగే ఈరోజు మనం రెండు విషయాల్లో ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఒకటేమో అన్నగారిది ఈరోజు మ్యారేజ్ డే, ఈరోజు అన్నది వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ ఒకటి. రెండవది దానికంటే ఇంకా గ్రాండ్ సెలబ్రేషన్ ఏంటంటే దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు గొప్ప కార్యం చేశాడు. కాబట్టి ఈ రెండు సెలబ్రేషన్స్ దేవుణ్ణి గొప్ప చేయడం, దేవుణ్ణి మహిమపరచడం, దేవునికి థ్యాంక్స్ చేయడం అనేది గొప్ప విషయం. దేవుడికి కూడా అది కోరుకుంటాడు మన నుంచి. ఓకే, దాన్ని బట్టి ఈ శుభ సంతోషంలో మనకు కూడా అవకాశం ఇచ్చినందుకు మనం కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. అవకాశం ఇచ్చినందుకు కూడా నాకు కూడా నేను కూడా దేవునికి అందుకు థ్యాంక్స్ తెలియజేస్తాను. అలాగే ఇప్పుడు మనం జనరల్గా డిసెంబర్ జనవరి అయిపోయింది. నాకైతే ఇంకా ఈ జనవరి ఈ హ్యాపీనెస్ ఇంకా పోలా. ఎందుకంటే నాకు ఇష్టమైనది డిసెంబర్, జనవరి ఇష్టమైన మంత్స్. ఓకేనా? ఇప్పుడు మనం జనవరి, డిసెంబర్లో మనం అందరం కూడా బ్లెస్సింగ్స్ చూస్తాం. ఎస్పెషల్లీ డిసెంబర్లో ఏమని చూస్తాం మనం? ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడి క్యారెక్టర్స్ ఏంటి? యెషయా గ్రంథం చూడంగానే మనం యెషయా 9:6 చూస్తాం. యెషయా 9:6 ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. దేవుని స్తోత్రం. ఇక్కడ చూస్తే మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానానికి అధిపతి. ఇంకా చాలా ఉన్నాయి. 1000 పేర్ల వరకు దేవుడికి ఉన్నాయి అన్నమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ డాడీ ఆయనకి చాలా చెక్కులు రాసి ఇచ్చాడు అనుకోండి, అవే బీరువాలన్నీ తీసుకున్నానా అని పెట్టేస్తే ఎన్ని చెక్కులు తీసుకుంటే అంత అమౌంట్ మనకి వస్తూ ఉంటుంది, మన అకౌంట్లోకి వస్తూ ఉంటుంది, మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ వాగ్దానాలన్నీ కూడా మన కోసమే దేవుడు రాసి ఉంచాడు, మనకి దాచి ఉంచాడు ఈ బైబిల్ గ్రంథంలో. ఇక్కడ దేవుడు మనకి ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు. నిజంగా అన్నగారు చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. అట్ ద సేమ్ టైం మనకు కూడా అన్న చెప్తున్నప్పుడు మనకు కూడా బాధ వేస్తూ ఉంటుంది, అంత బాధపడ్డాడు. అలాగే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే అక్కడ చేస్తున్నప్పుడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు, ఆయన ఆశ్చర్య కార్యం చేశాడు. ఆయన బలవంతుడైన దేవుడుగా, ఆయన నిన్న నేడు నిరంతరం కూడా ఉండే దేవుడు. మన దేవుడు అప్పుడు బలవంతుడే. ఎర్ర సముద్రం 2 పాయలు వేసాడు. ఏమండి? ఎర్ర సముద్రం 2 పాయలు వేసాడు. 6 నేల మీద నడిపించాడు. అలాగే వాళ్ళకి ఏది కావాలంటే ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాడు, వాటర్ కావాలంటే వాటర్ ఇచ్చాడు, ఏది కావాలంటే అది ఇచ్చాడు. వాళ్ళకి ఆశ్చర్యకరుడు అన్నాడు. అదే దేవుడు నీకు నాకు ఈ రోజు కూడా ఆశ్చర్యకరుడుగా ఆయన అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనం ఉపయోగించుకోవాలి, ఆయన అడగాలి. ఆయన ప్రభు నాకు ఆశ్చర్యకరుడుగా ఉన్నావు, నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయి. అన్నయ్య అదే ప్రేయర్ చేశాడు, నాకు నువ్వే సహాయం చేయి ప్రభు అని దేవునిపైనే 100% డిపెండ్ అయినప్పుడు దేవుడు ఆశ్చర్యకరుడుగా గొప్ప ఆశ్చర్యకార్యం చేశాడు. బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు, నిత్యుడైన తండ్రిగా ఉన్నాడు. అలాగే ఇవన్నీ మనం చూస్తే ఇవన్నీ కూడా దేవుడు మనతో కూడా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా మనం ఈ 2 పాయింట్ల విషయం గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. ఒక 10 నిమిషాలు ముగించేస్తాను. అలాగే యెషయా గ్రంథం 55:8 చూడండి. యెషయా 55:8. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రావులు నా త్రావులు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినప్పుడు మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఆకాశము
భూమిపైన ఎంత ఎత్తుగా ఉందో మీ మార్గం కంటే నా మార్గం, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇక్కడ చూసినప్పుడు మన పరిస్థితులు బట్టి ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, నా లైఫ్ ఇంతేనా, నా జీవితం ఇంతేనా, నాకు ఏంటి నా ప్రాబ్లం, నా సమస్య ఏంటి, నా అనారోగ్యం ఏంటి, అలా మనం అనుకోవచ్చు. అనుకుని మనం అక్కడితో ఆగిపోతే మనం చాలా డిస్కరేజ్ అయిపోతాం, చాలా నిరుత్సాహపడతాం, చాలా వెనక్కి వెళ్ళిపోతాం దేవుడి దగ్గర నుంచి. ఇక్కడ ఏమన్నాడంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా త్రావులు మీ త్రావులు వంటివి కాదు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో, ఎంత ఉన్నతంగా ఉందో, మీ ఎడల నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మనందరి ఎడల ఎక్స్పెషల్ దినేష్ అన్న ఫ్యామిలీ ఎడల అంత ఉన్నతమైన తలంపులు దేవునికి ఉన్నాయి. వాటిని గ్రహించేవారిగా ఉండాలి. ఉన్నతమైన తలంపులు మనం గ్రహించేవారిగా ఉండాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడి నోటి నుంచి వచ్చే మాట ఎలా ఉంటది. మనం ఒక ప్రామిస్ తీసుకుంటాం, జనవరి 1 రోజు ఒక ప్రామిస్ తీసుకుంటాం, అందరం తీసుకుంటాం. యాక్చువల్గా నేను ఈ సంవత్సరం తీసుకుంటే నాకు కుదరల. నాకు వైజాగ్ నుంచి ఒక ట్రైన్లో వచ్చి ఇచ్చారు, అక్కడ తీసుకున్నాను ఒక వాగ్దానం. నాకు ఇప్పుడు నేను వాళ్ళు తీసుకుంటే వాళ్ళు నాకు తీసుకుంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, అది తీసుకున్నాను. అలాగే జనరల్గా అయితే నేనేం చేసామంటే 4-5 చర్చిలు జనరల్గా ఉన్న సర్కిల్ ఎక్కువ కాబట్టి వెళ్ళి తీసుకుంటాము. అలా ఎక్కువ వాగ్దానాలు మనం తీసుకున్న ఆ వాగ్దానం అప్పుడుతో కాదు, మన జీవితంలో దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పాను నేను, 1000 వాగ్దానాల వరకు ఉన్నాయని. అవన్నీ మనం స్వతంత్రించుకోవాలి. అలా దేవుడికి 1000 పేర్లు ఉన్నాయని చెప్పాను. అవన్నిటిని మనం వర్షిప్ చేసేవారికి ఉండాలి, ఆయన ఆరాధించేవారికి ఉండాలి. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఎందుకు చెప్పానంటే పాయింట్, నేను చెప్పే సబ్జెక్ట్ లో వెళ్తున్నప్పుడు, ఆకాశం నుంచి వర్షము కింద చదవండి, వర్షము హిమమును ఆకాశం వచ్చి ఎక్కడికి అతనికి ఎలాగో మరలక భూమి తడిపి విత్తనానికి విత్తనములు, భుజించడానికి ఆహారము కలుగుటకై అది చికిత్స వదిలినట్లు చేయను, అలాగే నా రోజును వచ్చిన దేవుని స్తోత్రం. ఇక్కడ చూస్తే వర్షం గురించి అందరూ తెలుసా? ఎవరికైనా తెలియదమ్మా? వర్షం తెలుసా అందరికి? ఎక్స్పీరియన్స్ చేస్తారా? వర్షంలో తడిసారా? వర్షాన్ని పట్టుకున్నారా? అందరం టచ్ చేస్తాం, అందరం చూసాం, టచ్ చేసాం, కళ్ళతో చూసాం, చేతితో టచ్ చేసాం, అంటే ఎక్స్పీరియన్స్ చేసాం. ఏం చేస్తాం? వర్షాన్ని ఎక్స్పీరియన్స్ చేసాం. అందరం చూసాము, తాకాము, దాన్ని ఎంజాయ్ చేస్తాం వర్షాన్ని. అలాగే వర్షం భూమి మీద పడి, మంచు భూమి మీద పడి ఏ విధంగా అయితే భూమిని తడిపి ఆ ఎడారిగా ఉన్న ఎండిపోయిన భూమిని వర్షం పడిన వెంటనే ఒక 1 or 2 days ఏమొస్తుంది? అంత గ్రీనరీగా వచ్చేస్తుంది. ఏమొస్తుందమ్మా? సమ్మర్లో చూస్తే, సమ్మర్ అయిపోయి జూన్లో చూస్తే ఎంత ఉంటుంది? అంత పచ్చిగా ఉంటుంది. అంటే మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఆకాశం నుంచి వర్షం వచ్చి భూమిని తడిపి ఆ భూమిలో నుంచి ఫలాన్ని ఏ విధంగా తీస్తుందో, నా నోటి నుంచి వచ్చే మాట కూడా అలాగే ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం కూడా అంత పవర్ఫుల్. చెప్పండి, అందరికి చూడాలా? దేవుని వాక్యం ఏంటి? పవర్ఫుల్. ఏమీ లేని దాంట్లో నుంచి, శూన్యములో నుంచి సమస్తాన్ని చేసిన మన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? శూన్యములో నుంచి సమస్తాన్ని చేశాడు. ఏమి లేదు, గాలి కూడా లేదు. శూన్య ప్రదేశంలో నుంచి సూర్యచంద్ర నక్షత్రం చేశాడు, పాలపంతులను చేశాడు, భూమిని చేశాడు, సముద్రాన్ని చేశాడు, అలాగే మొక్కలు చేశాడు, జంతువులు చేశాడు, సమస్తాన్ని చేశాడు. ఎక్కడి నుంచి చేశాడండి? శూన్యములో నుంచి. దేవుని స్తోత్రం చెప్పండి. శూన్యములో నుంచి సమస్తాన్ని చేసిన దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు శూన్యంలో నుంచి సమస్తాన్ని చేస్తే, శూన్యంలో నుంచి సూర్యుని చేస్తే, శూన్యంలో నుంచి భూమిని చేస్తే, నీ జీవితంలో చేయలేడా మన దేవుడు? మన జీవితంలో చేయలేడా? చేస్తాడు. ఆయన చేయగల దేవుడు, ఆయన సమర్థుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుడు చెప్తున్నాడు మన జీవితంలో, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఆశ్చర్యకారుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన పేరేంటి? సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. దేవుడే అంటున్నాడు డైరెక్ట్ గా, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏది లేదు. ఆయన నోటి మాటలో నుంచి సమస్తాన్ని చేసి, సూర్యచంద్ర నక్షత్రాన్ని చేశాడు, భూమిని చేశాడు, సముద్రాన్ని చేశాడు, అగాధాన్ని చేశాడు, వజ్ర వైఢూర్యాలను చేశాడు. ఆయన సమస్తం నోటి మాటతో, ఓన్లీ
ఓన్లీ వాక్యంతో చేశాడు. అలాంటి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన చేయగల సమర్థుడు. దేవుని స్తోత్రం. నీకేది కావాలో అడగండి. అన్న అడిగాడు, పొందుకున్నాడు. ఇంకా అడగాలి, ఇంకా చాలా ఉన్నాయి అన్నకి కోరికలు. అంటే కోరికలు మీన్స్ ప్రేయర్ రిక్వెస్ట్, ప్రార్థన విన్నపాలు చాలా ఉన్నాయి. అవి దేవుడు ఇస్తాడు. ఇక్కడ మనం వచ్చాము ఈరోజు. ఎందుకు వచ్చాము? థ్యాంక్స్ గివింగ్, దేవునికి కృతజ్ఞతగా చెప్పడానికి హృదయపూర్వకంగా. అన్న జీవితంలో 2 కార్యాలు చేశాడు. మ్యారేజ్ డేని బ్లెస్సింగ్ చేశాడు. అంటే నీ భార్య నీ లోనిట ఫలించు ద్రాక్ష వల్లే ఉండు. దేవుని స్తోత్రం. అది ఆమెను అనేసాడు దేవుడు. పిల్లలు ఇచ్చాడు. ఫలించే చక్కగా మన డిసెంబర్లో ఎంజాయ్ చేసాం మేము పాటలతో, చిన్నమ్మాయి పాటలతో బాగా ఎంజాయ్ చేసాం. అలా ఫలించే దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, పొందుకున్నాడు. మనం కూడా మనకేం కొరతలు ఉన్నాయి? మన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన సమృద్ధి గల దేవుడు. నిన్ను నన్ను దీవించడానికే, నిన్ను నన్ను ఆశీర్వదించడానికే ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికే భూలోకానికి వచ్చాడు. అలాగే ఎవరికైతే దుఃఖంలో ఉంటారో, ఎవరైతే బాధలో ఉంటారో, ఎవరైతే నిష్ఠూరంలో ఉంటారో వారు ఆయనకి సంతోషాన్ని ఇవ్వడానికి, బాధలు తీసివేయడానికి, బూడిదను తీసివేసి పూదండని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. నువ్వు పొందుకోవాలా. దేవుడిని నార్మల్ గా వెంబడించడం కాదు. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? గొప్ప దేవుడు, అల్లాటప్ప దేవుడు కాదు మన దేవుడు. ఆల్మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడిని కలిగి ఉన్నాం. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదండి. ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అందరూ ఇంక్లూడింగ్ మీ, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వాక్యం నెరవేరుస్తాడు మన జీవితంలో. వర్షం భూమి నుంచి, ఆకాశం నుంచి పడి భూమిని తడిపి వర్షం వస్తుంది, ఫలాలు వస్తున్నాయి, మొక్కలు. అది ఏ విధంగా అయితే నమ్ముతున్నామో సింపుల్ ఎగ్జాంపుల్ దేవుడు చెప్పాడు. ఏ విధంగా అయితే భూమి తడుస్తుందో ఫలం వస్తుంది. సింపుల్ లాజిక్ ఏమి లేదు, మిస్టరీ ఏమి లేదు. ఏంటి మన జీవితంలో కూడా అలా చేస్తాడు అంతే. ఎలా చేస్తామని క్వశ్చన్ చేయకూడదు దేవుడిని. నీకు అనవసరం కండిషన్స్ నో అప్లై. మనం షాప్కి వెళ్తే, అక్కడికి వెళ్తే, ఇక్కడికి వెళ్తే కండిషన్స్ అప్లై అంటారు. అది ఇక్కడ దేవుడి దగ్గర రాదు. ఈ లోకానికి దేవునికి విరుద్ధం. ఈ లోకంలో కండిషన్స్ అప్లై అంటారు. దేవుడిని ఎలా దీవిస్తాడు? అదేంటి ఇదేంటి? నో. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు బ్లైండ్ గా దేవుడిని నమ్మితే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఇక్కడ చూస్తే వర్షం హిమం ఆకాశం నుంచి వచ్చి ఏమండి చూడండి, ఇంకొక పాయింట్ చెప్తున్నా. అది భూమిని తడపకుండా పైకి వెళ్ళిపోతుందండి. ఎప్పుడన్నా వర్షం చూస్తారు మీరు? ఇక్కడ అందరూ వినాలి. ఈ వ్యాలిడ్ పాయింట్. ఆకాశం నుంచి వర్షం మధ్యలో ఆగిపోయి మళ్ళీ రెట్టు వెళ్ళిపోతుందా? వెళ్ళదు. ఏం చేస్తుంది అది? భూమిని తడిపి, వెరీ గుడ్, విత్తనానికి విత్తనం వచ్చి ఫలం వచ్చే వరకు అది కార్యరూపం చేస్తుంది. దేవుని స్తోత్రం. మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడి కార్యం ఆయన చేస్తాడు. ఆయన ఒక్కసారి ఆమెనంటే చాలు. అందుకే యాకోబు ఏం చేశాడండి? యాకోబు ఏం చేశాడు? ప్రభా నన్ను దీవించని పెరిగిలాడాడు. రాత్రంతా పెరిగిలాడాడు. మనం కూడా మన కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు దేవుడి దగ్గర అడగాల, ప్రభు ఒక్క మాట చాలు. ఆయన ఉంటే చాలు. ఎలాంటి తుఫానులైనా ఆయన ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. సమస్తం నిమ్మడం అయిపోతుంది. ఎలాంటి తుఫానులైనా, ఎలాంటి సునామీలైనా నిమ్మడమాయన. అప్పుడు శిష్యులందరూ తెలుసుకుంటారు ఏమని? ఆకాశము గాలి సముద్రము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎలాంటి వాడు అని అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. ఎక్స్పీరియన్స్ చేస్తారు దేవుణ్ణి. ఎవరు? శిష్యులు. మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలా? మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? నాకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఎవరితో? దేవునితో. ఆయన జీవితంలో చేస్తున్నాడు కార్యాలు. ఆయన టేస్ట్ చేస్తున్నావా? మనం బిర్యానీ తింటాం, చికెన్ తింటాం, అది తింటాం, బాగుందంటాం. లేకపోతే టీ తాగుతాం, బాగుందంటాం, బాగాలేదంటాం. ఎప్పుడు? ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, టేస్ట్ చేసినప్పుడు. దేవుని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలా, మాటలతో కాదు. ఆయన ఎక్స్పీరియన్స్ చేయాలా. నీ జీవితంలో ఆయన కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు.
అలాగే ఇక్కడ బ్యాక్ వెళ్ళదు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి, వర్షం బ్యాక్ వెళ్ళదు. అలాగే దేవుని మాట కూడా బ్యాక్ వెళ్ళదు. దేవుని స్తోత్రం. మనందరి జీవితంలో ఆయన మాట కార్యము నెరవేర్చే దేవుడు. దేవుని స్తోత్రం. ఆ మాట వ్యర్థం కాదు, వ్యర్థం కాదు, వ్యర్థం కాదు. సాతాను వచ్చి 10 మంది ద్వారా చెప్పినా సరే వ్యర్థం కాదు. అంతే. బోల్డ్గా ధైర్యంగా చెప్పాలి, దేవుడు నా జీవితం నెరవేరుస్తాడు. సమర్థుడు, ఆయన సమర్థుడు. ఇంకా మనం ముందుకెళ్తే ముగించేస్తున్నా. అలాగే నేను పంపిన కార్యము సఫలము చేయను. అలాగే మన జీవితంలో కూడా ఆయన కార్యము సఫలము చేసే దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన కార్యము సఫలము చేసే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? కార్యము సఫలము చేసే దేవుడు. మధ్యలో ఆగిపోయేది కాదు మన జీవితాలు, మన కార్యాలు, మన పనులు. ఏమండి? ఆయన కార్యము సఫలము చేసే దేవుడు మన దేవుడు. ఆయన సక్సెస్ ఇచ్చే దేవుడు, మనకి వ్యక్తిని ఇచ్చే దేవుడు. ఏంటి? మనం స్వస్థపరిచే దేవుడు. రాఫా, ఆల్మైటీ గాడ్. ఏంటి? మనం స్వస్థపరిచే దేవుడు. ఆయన్ని మనం ఎక్స్పీరియన్స్ చేసేవాడిగా ఉండాలి. వెరీ గుడ్. సమాధాన పని తోడుకుని పోబడి సంతోషంగా బయలు వెళ్ళదురు. దేవుని స్తోత్రం. అన్నగారు సంతోషంగా బయటకు వచ్చారు. ఎంతమంది అండి మధ్యలో ఆపరేషన్స్ ఫెయిల్ అయిపోవడం? ఎంతమంది చోట్ల నిజంగా 100 ఎకరాలు ఉంది ప్రొఫెసర్ గారికి వైజాగ్లో యూనివర్సిటీలో. పార్వతీపురం ఆయన ఎమ్మెల్యే చేశారు. వాళ్ళ డాడీ చనిపోయాడు మన కరోనాలో. అలాగే మన ఆంధ్ర బెంగళూరు మొత్తం కలిసి ఉన్నప్పుడు, ఎప్పుడు ఒక 40 years బ్యాక్ కలిసి ఉన్నప్పుడు కలెక్టర్గా చేశారు. వాళ్ళ పాప ఓన్ డాక్టర్ చనిపోయింది. 100 ఎకరాలు కొనడానికి నాకు అడిగింది. ఎక్కడన్నా ఒకటే ల్యాండ్ బిట్టుంటే చూడు అంది. చనిపోయింది మన కరోనాలో. అలా డబ్బు ఉంది, పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మన దేవుడు చూడండి, మనల్ని ఎంతగా కాపాడే దేవుడు. మనం ఎంత కృతజ్ఞత కలవారం దేవుడి ఎడల. మన దేవుడు అలాంటి దేవుడు, ఆల్మైటీ గాడ్. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. మన దేవుడు మనం కొన్ని 100 కోట్ల విలువ గల కంటే ఎక్కువ విలువ కలిగిన వాడు. కరోనా టైంలో 100 కోట్లు నిజంగా నేను ఎక్స్పీరియన్స్, మా ప్రొఫెసర్స్ వాళ్ళు వాళ్ళతో నా ఎక్స్పీరియన్స్. వాళ్ళు చనిపోయారు. మనం కలిగి ఉన్నాం దేవుడిని. మనం సజీవులుగా ఉన్నాం. మన అవయవాలు పనిచేస్తున్నాయి. మనం గాలి పీల్చుకుంటున్నాం. మన సిస్టమ్ పనిచేస్తుంది. మనం సజీవులుగా ఉన్నాం. దేవుని స్తోత్రం. మన దేవుడు ఇవన్నీ ఫ్రీగా వచ్చినాయి కాదమ్మా. హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది వాల్యూ ఏంటన్నది. హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది బ్రీతింగ్ వాల్యూ ఏంటన్నది, ఆక్సిజన్ వాల్యూ ఏంటన్నది. కోట్లు పెట్టి కొనుక్కున్న ఆక్సిజన్ సిలిండర్ దొరకలేమన్నా. అంటే సందర్భం వచ్చింది, దేవుడు మాట్లాడుతున్నాడు. నేను 10 నిమిషాల్లో జస్ట్ అంటే దేవుడు మాట్లాడుతుంది. ఎవరికి అవసరం అది చూసుకోండి. మనం చాలా వాల్యుబుల్. ముత్యం కంటే వాల్యుబుల్, డైమండ్ కంటే వాల్యుబుల్. ఓకేనా? సూర్యుడి కంటే, భూమి కంటే వాల్యుబుల్ ఎవరు? మనం. ఈ మొత్తం ఒక పక్కన పెట్టి నిన్నొక పక్కన పెడితే దేవుడు ఎవరికి ఇస్తాడండి? వాల్యూ మనకే ఇస్తాడు. మనం చాలా విలువైన వారు దేవుడి దృష్టిలో. కాబట్టి అంత గొప్ప దేవుడు మనకున్నాడు. మనం ధైర్యంగా ఉండాలా, దేవుడిని పొందుకునే వారుగా ఉండాలి. మన కార్యం ఆయన సఫలపరిచే దేవుడు. సంతోషంగా మనం బయలు వెళ్తాం. సమాధానం పొంది తోడుకుని పోబడుదురు. వెరీ గుడ్. పర్వతం లాంటి సమస్యలు మనకు ఉండొచ్చు. పర్వతం పోవట్లా, సమస్య పోవట్లా. కొన్ని సంవత్సరాలు, నెలల నుంచి ప్రేయర్ చేస్తున్నాం. పోవట్లా. డోంట్ వరీ. ఆ సమస్యను దేవుడు ఏం చేస్తున్నాడు? వెరీ గుడ్. అవన్నీ తీసేస్తాడు. పర్వతం సంగీతం చేయడం అంటే రిమూవ్ చేయడం, అక్కడి నుంచి తీసేయడు. సమస్యను దేవుడు తీసివేసే దేవుడుగా ఉన్నాడు. అలాగే ఇంకా ముగిచేస్తున్నాను. లాస్ట్ చదవండి సిస్టర్ గారు. ఇది యెహోవా ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడి నిత్యమైన జ్ఞాపకం చూసిన గాను దేవుని స్తోత్రం. అలాగే ఇంకా చూస్తే మనం ఆయన మనకి 66:13, 54:10 కూడా ఆయన మన తల్లి వల్ల ఆదరించే దేవుడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. 54:10 యెషయా. పర్వతములు తొలగిపోయినను మెట్టలు దగ్గరలను నా కృపని విడిచిపోదు. అందరు చెప్పండి.
పర్వతములు తొలగిపోయినను మెట్టలు దద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనందరిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థాంక్యూ లార్డ్.